అందరికీ నమస్కారం. ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి గురించి తెలుసుకుందాం. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకుంటున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హలాహలం, అమృతం 2 పుట్టాయి. ఈ రోజునే శివుడు హలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది. ఈ రోజున వైష్ణవ ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణం, అటు తర్వాత జపము, ధ్యానం. విష్ణు పురాణం ప్రకారం 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు. అంచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయంలో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాలు ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. తిరుపతిలో కూడా ఈరోజు వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణు వేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేశాడు. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరం ఇచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెబుతోంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చిని జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరువాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది. గీతోపదేశం జరిగిన రోజు కనుక భగవద్గీత పుస్తక దానం చేస్తారు. ఈరోజు వైకుంఠ ఏకాదశి పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ, ఏకాదశి అని 2 పదాలు ఉన్నాయి. వైకుంఠ శబ్దం అఖరాంత పుంలింగం. ఇది విష్ణువు ఉండే స్థానాన్ని కూడా సూచిస్తుంది. చక్షుష మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువు వైకుంఠ అంటే వైకుంఠుడు అయ్యాడు. అదేగాక జీవులకు నియంత, జీవులకు సాక్షి, భూతముల స్వేచ్ఛా విహారాన్ని అణచేస్తాడు అని అర్థాలున్నాయి. వైకుంఠ పండుగ ఆచరించే విధానం గురించి తెలుసుకుందాం. ఈరోజు పూర్తిగా ఉపవసించాలి. తులసి తీర్థం తప్ప ఏది తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించిన వారు పాప విముక్తులవుతారంటారు.
ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసం ఒక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పద్యమే ఉపవాసం. కంకణం పరమౌషధం అనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం. దైవానికి దగ్గర అవ్వాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపవాస మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి. ఏకాదశి వ్రత నియమాలు: 1 ఏంటంటే దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి, అనగా పూజించకూడదు. 2 ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. 3 అసత్యం ఆడకూడదు. 4 స్త్రీ సాంగత్యం పనికిరాదు. 5 చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. 6 ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. 7 అన్నదానం చేయాలి. వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠ నియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెప్తున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించే వారికి వైకుంఠ వాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలకు నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిని స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. అంచేత వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 5 గంటలకే లేచి శుచిగా స్నానం ఆచరించాలి. పూజా మందిరంను శుభ్రపరిచి గడపకు పసుపు, కుంకుమలు, తోరణాలు, ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానం చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరంలోని విష్ణుమూర్తి పటానికి పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి. విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు కలశమును పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రంతో కప్పి టెంకాయ, మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి. పూజకు తామర పువ్వులు, తులసి దళాలు ఉపయోగించాలి. ఇకపోతే వైకుంఠ ఏకాదశి రోజున జాజి పువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. అంచేత జాజిమాలను విష్ణుమూర్తికి పటానికి వేసి పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండును నైవేద్యం సమర్పించి శ్రీహరిని స్తుతించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. రోజున మధ్యాహ్నం 12 గంటల లోపు పూజను పూర్తి చేయాలి. దీపారాధనకు ఎర్రటి ప్రమిదలు ఉపయోగించాలి. వెలిగించే ఒత్తులు తామర ఒత్తులుగా, వాటి సంఖ్య 5గా ఉండాలి. కొబ్బరి నూనెను వాడాలి. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతాపారాయణం, గోవింద నామస్మరణ, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయలేకపోయినా ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకా ఏకాదశి రోజు విష్ణు, వెంకటేశ్వర స్వామి ఆలయాలను సందర్శించాలి. ముక్కోటి ఏకాదశి ప్రావస్త్యాన్ని వివరించే కొన్ని పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నవి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వైఖానసుడి కథ గురించి తెలుసుకుందాం. పర్వత మహర్షి సూచన మేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల నరక బాధలను అనుభవించే పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్ళారట. మురాసురుడి కథ. కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి మొదట రాక్షస సైన్యాన్ని సంహరించారు. కానీ మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్ళి సాగర గర్భంలో దాక్కున్నాడు. మురాసురుడిని బయటకు తప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి ఒక గుహలోకి వెళ్ళాడు. విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే, వెంటనే మహాలక్ష్మి దుర్గా రూపంలో అక్కడ ప్రత్యక్షమై మురాసురుణ్ణి సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని ఆమెకు ఏకాదశి అనే బిరుదిచ్చాడు. అప్పటి నుంచి ఏకాదశి వ్రతం ప్రాచుర్యంలో పొందింది. పుత్రత ఏకాదశి కథ గురించి తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశిని పుత్రత ఏకాదశిని కూడా పిలుస్తారు. దీని గొప్పతనాన్ని వివరించే కథ. పూర్వం మహారాజు సుకేతుడు భద్రావతి రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని భార్య చంపక మహారాణి అయిన గృహస్థు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ, అతిథి అభ్యాగతలను గౌరవిస్తూ, భర్తను పూజిస్తూ, ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు, వ్రతాలు చేస్తూ ఉండేది.
వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా మారింది. వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్థాలను సేవిస్తూ ఒక పుణ్యతీర్థం వద్ద కొందరు మహర్షులు తపస్సులు చేసుకుంటున్నారనే వార్త తెలుసుకొని వారిని సేవించి తనకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్థిస్తాడు. వారు మహారాజు వేదనను గ్రహించి మీకు పుత్ర సంతాన భాగ్యం తప్పక కలుగుతుందని దీవిస్తూ, నేడు పుత్రద ఏకాదశి కావున నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఎడల మీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్పారు. అంతా ఆ వ్రత విధానం వారి ద్వారా తెలుసుకుని వారికి మనఃపూర్వకంగా ప్రణమిల్లి సెలవు తీసుకున్నారు. వెంటనే నగరానికి చేరుకుని జరిగిన విషయాన్ని భార్య చంపకు చెప్పాడు. ఆమె సంతోషించి వారిద్దరూ భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణను పార్వతీ పరమేశ్వరులను పూజిస్తూ మహర్షులు ఉపదేశించిన విధంగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారు. అనంతరం కొద్ది కాలానికి కుమారుడు కలుగుతాడు. ఆ పిల్లవాడు పెద్దవాడైన తర్వాత తల్లిదండ్రుల కోరిక ప్రకారం యువరాజు అవుతాడు. ఆయన పరిపాలనలో ఏకాదశి వ్రతాన్ని ప్రజలందరి చేత ఈ వ్రతాన్ని చేయిస్తారు. విష్ణు తాత్విక సందేశం ఏమంటే, విష్ణు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయం అని శాస్త్ర నిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్టుగా ప్రతి మానవ హృదయ గృహలోనూ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు అనగా నిహితం గుహాయాం విభ్రాజతే. అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించడం అంటే ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి పూజ, జపం, ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడం అనేదే భావం. పంచేంద్రియాలు అనగా కళ్ళు, చెవులు మొదలగున్నవి, పంచ కర్మేంద్రియాలు అనగా కాళ్ళు, చేతులు మొదలైనవి. మనస్సు అనే 11 ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం. ఆ 11 అజ్ఞానానికి స్థానం. అందుకే 11 స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ణి జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించిన వారు జ్ఞానవంతులవుతారు అని దీనికి అర్థం. వైకుంఠ ద్వారం గురించి తెలుసుకుందాం. శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు జరుగుతాయి. దీనిలో మొదటి భాగాన్ని పాగల్పట్టు అనగా ఉదయ పూజ అని, రెండవ భాగాన్ని ఇరపట్టు అంటే రాత్రి పూజ అని పిలుస్తారు. విష్ణు అవతారమైన రంగనాథ స్వామిని ఆ రోజు వజ్రాలతో చేసిన వస్త్రాలని అలంకరించి 1000 స్తంభాల ప్రాంగణంలోకి వైకుంఠ ద్వారం గుండా తీసుకుని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు వైకుంఠం చేరుకుంటారని భక్తుల నమ్మకం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో కూడా అదే మాదిరిగా కాకుండా ముందు దైవ దర్శనం, తదనంతరం వైకుంఠ ద్వార ప్రవేశానికి అనుమతిస్తారు. ఈ ఏకాదశికి ముందు రోజు అనగా దశమి నాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిలి మూసివేస్తారు. పిదప తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు అనగా ద్వాదశి నాటి రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి గర్భాలయానికి ఆనుకొని ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరచి ఉంచుతారు. ఈ 2 రోజులు భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళ్తారు. తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో ఉన్న శ్రీరంగనాయక స్వామివారి క్షేత్రం విశిష్టతను కలిగి ఉంది. ఇక్కడ స్వామివారు శేషతల్పం పైన శయనించి నాభి మధ్యమున బ్రహ్మ కలిగి అనంత దేవతామూర్తులతో కనిపిస్తాడు. ఇక్కడ ఉండు విగ్రహం మరే చోట దర్శనం ఇవ్వరు. ఇక్కడ వైకుంఠ ఏకాదశి 3 రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఆలయం ఉత్తర ద్వారాన్ని కలిగి ఉన్నది. కార్తీక మాసంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి ఇక్కడ. ఇవండి ఈరోజు తెలుసుకున్న విషయాలు.